నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. 24 గంటల్లో 26 కేసుల నమోదు. ఒకరి మృతి. 514కు చేరిన కరోనా కేసుల సంఖ్య. రామ మందిర నిర్మాణ శంకుస్థాపనతో పులకించిన అయోధ్య. వినుకొండలో శ్రీ కోదండరామస్వామి ఆలయానికి మక్కెన శంకుస్థాపన. వివిధ ప్రాంతాల్లో భక్తుల ప్రత్యేక పూజలు. పేదలకు సీఎం సహాయ నిధి ఓ వరమని పేర్కొన్న వైకాపా నాయకులు. లబ్ధిదారులకు వైకాపా కార్యాలయంలో చెక్కుల పంపిణీ. గడిచిన 24 గంటల్లో వినుకొండ నియోజకవర్గంలో 26 కరోనా కేసులు నమోదు కాగా ఒకరు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో వినుకొండ పట్టణం 14, మండలాల పరిధిలో శావిల్లాపురం, నూజెండ్ల ఒక్కొక్కటి చొప్పున 2 కాగా ఈపూరు 10 కరోనా కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. దీంతో మొత్తం 26 మంది వైరస్ బారిన పడగా నూజెండ్ల మండలంలోని జంగలపల్లి గ్రామంలో ఇటీవలే కరోనా సోకిన వ్యక్తి చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య 9కి చేరగా మొత్తం కేసుల సంఖ్య 514కు చేరింది. ఇందులో 193 మంది రికవరీ కాగా 312 మంది వైద్యశాలలో హోమ్ క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నారు. వినుకొండ రూరల్లో మంగళవారం కరోనా సోకిన 5గురిలో 2 పరిస్థితి ఆందోళనకరంగా ఉండగా మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించినట్లు ఎంపీడీఓ వెంకట శివయ్య తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని వినుకొండ పట్టణ ఎస్ఐ రాజ్యలక్ష్మి, ఆర్ఐ జానీబాషాలు మంగళవారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. వారు తెలిపిన వివరాల మేరకు వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల సమీపంలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారనే సమాచారం మేరకు దాడులను నిర్వహించి 7.5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు తెలిపారు. బియ్యం తరలిస్తున్న అమృతపుడి రత్నకుమార్, పరిసపోగు నాగేంద్రబాబులపై కేసు నమోదు చేసి ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. భారతీయ సంస్కృతికి నవీన చిహ్నం అయోధ్య రామాలయమని, మన భక్తి మన జాతీయ మనోభావాలకు గుర్తు అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కోట్లాది మంది ప్రజల సమిష్టి తీర్మానానికి ఉన్న శక్తికి కూడా రామాలయం ప్రతీక అని పేర్కొన్నారు. భవిష్యత్తు తరాలకు సైతం ఇది స్ఫూర్తిగా నిలుస్తుందని అన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ అనంతరం జై శ్రీరామ్ నినాదంతో మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. జై శ్రీరామ్ నినాదం ఇవాళ అయోధ్యలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ప్రతిధ్వనిస్తోందని పేర్కొన్నారు. దీనికి మద్దతుగా వినుకొండ, నూజెండ్ల, ఉప్పలపాడులో కూడా రాముల వారికి భక్తులు, బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. Ram Jaya Jaya Ram Sri Ram Jaya Ram
జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఈరోజు చరిత్రలో మన భారతదేశంలో ఈరోజు ఎంతో శుభదినము. మాన్యశ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీద రామాలయం భూమి పూజ శంకుస్థాపన జరగటం మనందరికీ పండగ రోజు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ఆర్ఎస్ఎస్ వారు, బీజేపీ వారు, అలాగే బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్తు, యోగులు, ఋషులు, సాధువులు వీళ్ళందరి యొక్క కృషి ఫలితమై ఈరోజు రామాలయ నిర్మాణానికి మనం ఇంతవరకు రాగలిగింది. సుమారు 500 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాము. ఆ అయోధ్య రాముడు ఈరోజు మనకి మళ్ళీ భారతదేశంలో జన్మస్థలానికి రావటం మనకి ఎంతో శుభదినము. ప్రతి గ్రామంలో రామాలయం ఉంది. అయోధ్యలో ఆయన పుట్టిన ప్లేస్లో రామాలయం లేకపోవటం ఈరోజు ఆ కోరికను ఆయన తీరుస్తున్నారు. ఈ భారతదేశంలో రామాలయంలో మనం ఆయనని స్మరించుకొని దర్శించుకొని ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని ఒక విశ్వగురువుగా నిలబెట్టడానికి మనమందరము కష్టపడదాము. అందరికీ మత సామరస్యంతో అందరితోటి మనం బాగా ఉందామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా భారత ప్రజలు, నా బీజేపీ సోదరులు అందరికీ వినుకొండ నియోజకవర్గం తరఫున ప్రత్యేక శుభ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. రాముని ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వినుకొండ మాజీ శాసనసభ్యులు వైకాపా నాయకులు మక్కెన మల్లికార్జునరావు ఆకాంక్షించారు. వినుకొండ పట్టణ సమీపంలో రాజీవ్ రజక కాలనీ నందు శ్రీ కోదండరామస్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయోధ్యలో రామమందిర దిగిన శుభ పర్వదినాన్ని పురస్కరించుకొని రాజీవ్ రజక కాలనీలో ఆలయ శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం శుభ పరిణామం అన్నారు. కార్యక్రమంలో రెడ్డి వెంకటరత్నం, పట్టా నాగూర్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రైట్ రైట్. పని మీరేనా బాండి చేతుల మీద పెట్టండి. ఈ రోజున అత్యంత పవిత్రమైన రోజు. అయోధ్యలో ఆ రామ మందిరం నిర్మించే శుభ సమయాన మన వినుకొండలోని రజక కాలనీలో ఇక్కడ కూడా శ్రీరాముల వారి ఆలయాన్ని నిర్మించుకున్న దానికి మరి పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు ఆ ముహూర్త సమయం కూడా అయింది. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంగా ఆ రాముల వారి ఆలయం త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసుకోవాలని, ఈ కాలనీ వాసులందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, వినుకొండ పట్టణ ప్రజలందరూ కూడా ఆ రాముని ఆశీస్సులతో ముందుకు పోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఆ రాముల వారి ఆశీస్సులు మనందరికీ సంపూర్ణంగా లభించాలని సందర్భంగా కోరుకుంటూ ఉన్నాం. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెం గ్రామంలో రాష్ట్ర వైసీపీ కార్యదర్శి అట్లా చినవెంకటరెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ యువ నాయకులు గురు యాదవ్ యూత్ సభ్యులు కేక్ను కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా గురు యాదవ్ మాట్లాడుతూ అట్లా చినవెంకటరెడ్డి ఇటువంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని, పలు పదవులను అలంకరించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యదర్శి అట్లా చినవెంకటరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి మండలంలో చాలా ముఖ్యమైనటువంటి పుట్టవారిపాలెం గ్రామంలో బర్త్డే వేడుకలు నిర్వహించడం అనేది చాలా సామాన్య కార్యకర్త నుంచి ఈరోజు రాష్ట్ర కార్యదర్శిగా రాజకీయంలో ఆయన ఎదిగిన తీరు అనేటువంటిది చాలా గొప్ప విషయం. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఓ వరమని వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. వినుకొండ పట్టణంలో వైకాపా కార్యాలయంలో వైకాపా నాయకులు ఎంఎన్ ప్రసాద్, డాక్టర్ దస్తగిరి, పిఎస్ ఖాన్, ఎంఎస్కే భాషాలు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. సుమారు 24 మందికి 57,07,955 రూపాయల చెక్కులను అందించారు. దాదాపు 24 మందికి దాదాపు 6 లక్షల వరకు మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు పంపిణీ చేయడం జరిగింది. మరి ఏదైతే మనం ఈ ఆంధ్రప్రదేశ్లో మన యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయం పేదలకు చేరే విధంగా
ప్రతి పేదవాడికి కూడా లబ్ధి చేకూరే విధంగా ఎవరు పేదరికంగా ఉండకూడదు, వారికి ఎంతో కొంత సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఆర్థికంగా ముందుకొచ్చి వాళ్ళు బాగుపడతారనే ఉద్దేశంతో అన్ని సంక్షేమ కార్యక్రమాలు మరి ప్రవేశపెట్టి మరి ఆరోగ్యశ్రీలు ఎన్నడూ లేని విధంగా గతంలో 1000 జబ్బులకు మాత్రమే ఆరోగ్యశ్రీ ఉండేది. ఇప్పుడు దాదాపు 2000 జబ్బులని ఆరోగ్యశ్రీలో తెచ్చి ప్రతి జబ్బును దాదాపు 1000 రూపాయలు దాటితే ఖర్చు అయ్యే ప్రతి జబ్బును కూడా ఆరోగ్యశ్రీలో తెచ్చి అందరికీ న్యాయం చేకూర్చాలని చెప్పి వైద్యం చేసి వాళ్ళ ఆరోగ్య డబ్బులు ఎక్కువ ఖర్చు కాకుండా వాళ్ళకి ఆర్థిక స్తోమత ఇచ్చే విధంగా మనకి ప్లాన్ చేసి వారికి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున మరి కరోనా కూడా అదే విధంగా మరి నిన్ననే మన బొల్లా బ్రహ్మనాయుడు ఎమ్మెల్యే గారు, మరి నర్సాపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మరి ఆర్డీఓ గారు, మరి ఎంపీ మరి శ్రీకృష్ణ గారు వచ్చి మరి ఆ యువనలో కరోనా నేపథ్యం ఎలా ఉంది, మీరు మరి అధికారులు డాక్టర్లు తీసుకోవాల్సిన చర్యలపై వారు మనకి విధపదలు చేశారు. మరి అన్నీ కూడా మరి పైన ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మరి అన్నీ సక్రమంగా సమీక్ష ప్రతి 2 రోజులు అయినా సమీక్ష చేస్తూ మరి ఒక వైద్యం కానీ విద్య కానివ్వండి అన్నీ కూడా చూస్తూ మరి పేద ప్రజలకి ముఖ్యంగా ప్రాముఖ్యత ఇస్తూ మరి పేదలకి ఎస్సీ ఎస్టీ బీసీస్కి 50% ఉండే విధంగా నామినేట్ పోస్టులో వారి విధేయకం చూస్తూ మరి సమదూలంగా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి మన ఏకైక ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ విధంగా మరి సంక్షేమ పథకాలు కానివ్వండి, మరి వైద్య విద్య కానివ్వండి, మరి మెడికల్ కాలేజీలు దాదాపు 13 మెడికల్ కాలేజీలకు 16 మెడికల్ కాలేజీలకు మరి నూతనంగా ఆయన ఏర్పాటు చేసిన చర్యలు తీసుకుంటున్నారు. మరి ప్రథమంగా మనకు కావాల్సిన వైద్య విద్య, ఈ వైద్య విద్య మీద ప్రధానంగా ఫోకస్ చేశారు. ఈ 2 ఉన్నట్టయితే మరి వాళ్ళకు చదువుకోవడానికి ఎక్కువ యువకులు వస్తారు, ముందుకు వస్తారు. వైద్యం బాగుంటే, ఆరోగ్యం బాగుంటే వాళ్ళు ఎక్కువగా పనిచేసుకోగలుగుతారు. దీన్నే ప్రధాన దృష్టి పెట్టి నేను అందరినీ ముందుకు తీసుకెళ్తున్నాను. ముఖ్యమంత్రి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు తెలుపుతున్నాను. 24 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ కింద వినుకొండ పట్టణంలో 24 మందికి సుమారు 6 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆరోగ్యశ్రీ అనేది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు. ఆ తర్వాత గత ప్రభుత్వాలు కూడా ఎన్టీఆర్ హెల్త్ కార్డు కింద కొనసాగించారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఆరోగ్యశ్రీలో అనేకమైనటువంటి వ్యాధులను కూడా కలిపి బాగా దీన్ని మరింత పరిపుష్టం చేసి పేద ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఆరోగ్యశ్రీ నడుపుతా ఉన్నారు. ఈ మధ్యనే దాదాపుగా 180 అంబులెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అట్లానే కోవిడ్ని కూడా ఇవాళ ఆరోగ్యశ్రీలో కలపడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో ఈ ఆంధ్రప్రదేశ్లోనే జరిపారు. ఇంతవరకు భారతదేశంలో ఎక్కడా కూడా ఆరోగ్యశ్రీలో మరి కరోనా వ్యాధిని ఈ ఆరోగ్యశ్రీలో కలపడం జరగలేదు. అట్లానే అనేక చర్యలు తీసుకుంటా ఉన్నారు. మళ్ళా విద్యకి వైద్యానికి కూడా చాలా ప్రాముఖ్యత ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. నాడు నేడు కార్యక్రమంలో హాస్పిటల్స్ని బాగా డెవలప్ చేస్తూ ఉన్నారు. మరి అన్ని జబ్బులు కవర్ అయ్యే విధంగా ఆరోగ్యశ్రీ తీసింది. 1000 రూపాయల పైన ఏదైనా సరే బిల్లు అయితే అవన్నీ కూడా ఆరోగ్యశ్రీ కిందకి వచ్చేటట్టుగా వాళ్ళందరికీ హెల్త్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి కుల మత ప్రాంత రాజకీయ విభేదాలు లేకుండా వాటన్నిటికీ అతీతంగా మరి పేద ప్రజలందరికీ కూడా పూర్తి ఫలాలను అందజేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన ప్రీతమ నాయకులు శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి ఎవరెవరైతే ఆరోగ్యశ్రీలో కవర్ కాని వాళ్ళు కూడా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేయించి వాళ్ళందరూ కూడా త్వరితగతిన వచ్చే విధంగా మరి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికీ చాలా ఇస్తున్నారు. ఇవాళ కూడా పట్టణంలో ఇచ్చారు. ఈ సందర్భంగా మరి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటాము. ఎదురెదురుగా వస్తున్న కార్లు ఢీకొని 3కి గాయాలైన సంఘటన ఈపూరు మండలంలోని సత్యనారాయణపురం వద్ద బుధవారం చోటు చేసుకుంది. మండలంలోని కొచ్చెర్ల గ్రామానికి చెందిన జాగర్లమూడి అయ్యప్ప వివాహం నిమిత్తం బొల్లాపల్లి మండలం గంగులపాలెం గ్రామానికి కారులో వెళ్తుండగా కారు ముందు టైర్ బరస్టు కావడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ప్రమాదంలో ఆలపాటి కృష్ణస్వామికి స్వల్ప గాయాలు కాగా రాయల శ్రీలక్ష్మి అయ్యప్పలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వినుకొండ పట్టణంలో నిర్మాణమవుతున్న శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనీశ్వర స్వామి దేవస్థాన నిర్మాణానికి దాతలు సహాయం అందించారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముండ్లమూరు గ్రామానికి చెందిన చిక్కుల ఆంజనేయులు 1,1116 రూపాయలు విరాళం అందించారు. ఆయనను ఆలయ నిర్మాణ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు జానపాటి పరమేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించారు.
అందరికీ వినుకొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముందుగా నమస్కారాలు. ఇది మన వినుకొండలో నిర్మాణం అవుతున్నటువంటి సతీ సమేత అంటే శ్రీ జ్యేష్ఠలక్ష్మి సమేత శ్రీ శనేశ్వర స్వామి దేవస్థానము. ఇది మన వినుకొండ నియోజకవర్గంలో మొట్టమొదటి గుడి అండి. అంతేకాదు మన రాష్ట్రంలో కూడా సతీ సమేతంగా అంటే జ్యేష్ఠమాతతో కూడుకున్నటువంటి శనేశ్వర ఆలయంలో మొట్టమొదటి గుడి, మన దేశంలో అయితే రెండో గుడి. కాబట్టి ఇది ఎంతో ప్రాచుర్యమైనటువంటి గుడి అండి. ఈ గుడికి దాదాపుగా గత 2 సంవత్సరాల నుంచి కూడా నిర్మాణం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఏంటంటే స్వామివారి గర్భాలయాలు మొత్తం కూడా ఫౌండేషను, కట్టుబడి, డిజైనింగు, ఇక ప్లాస్టింగ్ అవన్నీ అయ్యాయి. ఇక మండపం నిర్మాణం ఉంది. అయితే ఈ యొక్క దేవాలయం గురించి తెలుసుకొని ప్రకాశం జిల్లాకి చెందినటువంటి గిద్దలూరు మండలం ముల్లమూరు గ్రామానికి చెందినటువంటి ఈ యొక్క చిక్కుల నంబయ్య గారి జ్ఞాపకార్థం లక్ష్మీ నరసింహ గారు, వీరి కుమారుడు చిక్కుల ఆంజనేయులు గారు స్వామివారికి 1,01,116 రూపాయలను సమర్పించారండి. ఈ సందర్భంగా మన వినుకొండ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన వినుకొండలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా ఈ యొక్క భాగ్యాన్ని, సదవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి దేవస్థానానికి విరివిగా వస్తు రూపాన, ధన రూపాన విరాళాలు అందించి ఆలయం యొక్క నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరుతున్నాం. ముఖ్యంగా అండి మిథున రాశి వాళ్ళు, తులారాశి వాళ్ళు, మిథున రాశి వాళ్ళకి అష్టమ శని ఉంది, తులారాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఉంది. ఇక ధనుర్రాశి వాళ్ళు, మకర రాశి, కుంభరాశికి వచ్చేసరికి ఏలినడి శనులు ఉన్నాయి. ఈ 5 రాశుల వాళ్ళు స్వామివారికి ఇనుము రూపంలో కానీ, సిమెంట్ రూపంలో కానీ, ధన రూపంలో కానీ స్వామివారి ఆలయ నిర్మాణానికి సహకారం అందిస్తే వారికి చాలా మేలు జరుగుతుంది, చాలా మంచి జరుగుతుందండి. కాబట్టి వినుకొండ నియోజకవర్గ ప్రజలు మొత్తం కూడా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి మరీగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇది మన వినుకొండ పట్టణంలో నర్సరావుపేట రోడ్లో సంగం డైరీ పాల కేంద్రం పక్కన నిర్మాణం అవుతుందండి. నా పేరు జానపటి పరమేశ్వరరావు. నేను ఈ యొక్క శనేశ్వర స్వామి దేవస్థానానికి వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉన్నాను. వీరందరూ మా కమిటీ సభ్యులు. వీరందరూ కూడా మీరు ఎవరైనా వీరికి కానీ నాకు కానీ తెలియపరిచినట్లయితే కలవాలనుకుంటే మేమైనా మీ దగ్గర ప్రత్యక్షంగా వస్తాం. నా నెంబరు 8520096175 అండి. అందరికీ నమస్కారం. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే రాజయ్య, కర్నూలు జిల్లా మాజీ కార్యదర్శి షట్రక్ల సంతాప సభను వినుకొండ పట్టణంలోని వెంకటపతి భవన్ నందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. నిన్న కామ్రేడ్ సున్నం రాజయ్య గారు గతంలో భద్రాచలంలో 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజా సమస్యల మీద, గిరిజనుల సమస్యల మీద, దళితుల సమస్యల మీద పనిచేసిన కామ్రేడు పాజిటివ్ వచ్చిన మూలంగా చనిపోవటం అనేది జరిగింది. గతంలో ఎమ్మెల్యేగా ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఆయన చాలా సాధారణ జీవితం అనేది గడిపాడు. ఆటోలో గ్రామాలన్నీ తిరిగి ప్రజా సమస్యలను తెలుసుకున్న నేపథ్యం అనేది ఉంది. అందువల్ల ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నేపథ్యం అనేది ఏర్పడింది. ప్రతి ఎమ్మెల్యే కూడా ఏసీ కార్లలో అసెంబ్లీకి వెళ్తారు, కానీ ఆయన బస్సులో వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళే పరిస్థితి అనేది ఉంది. అంత సాధారణ జీవితం అనేది మరి ఆయన గడిపిన పరిస్థితి. కరోనా అనేది పాజిటివ్ వచ్చిందని తేలిన తర్వాత ఆయన స్వగ్రామం నుండి విజయవాడ అక్కడ చూపించుకున్న తర్వాత విజయవాడ రావాలని చెప్పేసి వస్తూ ఉంటే మధ్యలో చనిపోవటం అనేది జరిగింది. అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న ఈరోజు ఆయనకి ఈ వారం రోజుల పాటు ఈ యొక్క జోహార్లు అర్పిస్తూ ఆయనకి సంవత్సర సభలు జరపాలి, సంతాప సభలు జరపాలని సిపిఎం పార్టీ అనేది రాష్ట్ర కమిటీ అనేది పిలిపించింది. దానిలో భాగంగానే ఆయనకు జోహార్లు అర్పిస్తూ ఇక్కడ కార్యక్రమం జరిపాం. మన వినుకొండతోటి కూడా సున్నం రాజయ్య గారికి సంబంధం ఉంది. వల్లాపల్లి మండలంలో రావులాపురం పంచాయతీలో బోడిపాలెం తండా ఉంటే అక్కడ ఉగ్రవాదులు అని చెప్పేసి, నక్సలైట్లు అని చెప్పేసి అక్కడ పోలీసులు ఎదురుకాల్పులు జరిపి చంపడం అనేది జరిగింది. అక్కడ గిరిజనుల్ని వాళ్ళ కోసం అని చెప్పేసి పరిశీలించడానికి, వాళ్ళని జోహార్లు అర్పించడానికి ఆయన ఇక్కడికి మన వినుకొండ వచ్చి బోడిపాలెం తండాకి కూడా వెళ్ళి జోహార్లు అర్పించడం జరిగింది. ఆ విధంగా మన వినుకొండతోటి కూడా ఆయనకి సంబంధాలు ఉన్నాయి, ఒకటి ఉండటం అనేది జరిగింది. కాబట్టి ఆయనకి జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. అలానే టి షడ్రక్ గారు అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శిగా, కర్నూలు జిల్లా కార్యదర్శిగా చేశారు. అలానే రాష్ట్ర కమిటీ సభ్యులుగా చేశారు. ఆయన కూడా నిన్న చనిపోవడం జరిగింది. అలానే వంగపండు గారని ఈ యొక్క జననాట్య మండలిలో పనిచేసి ఆయన కూడా నిన్న కూడా చనిపోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా జోహార్లు అర్పిస్తూ సిపిఎం పార్టీ తరఫున జోహార్లు అర్పిస్తూ చెబుతున్నాం. ఆ విధంగా సిపిఎం పార్టీ
ఆశయాలు ఏదైతే ఉన్నాయో ఆశయాలను సాధించడానికి మేము ప్రయత్నం చేస్తాం. మరొకసారి చివరిగా సున్నం రాజయ్య గారికి, ఎమ్మెల్యే గారికి జోహార్లు అర్పిస్తూ ముగిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి ప్రవేశ దరఖాస్తుల స్వీకరణకు గడువు పొడిగించడం జరిగిందని ఆదర్శ పాఠశాలల జాయింట్ డైరెక్టర్ డి మధుసూదనరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 2020-21 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాలకు చివరి తేదీ ఈ నెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించాలని కోరారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.